ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం సెషన్ మనం ప్రారంభం చేసుకోవాలి. పొద్దున్నది అయిపోయింది, మధ్యాహ్నంది. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళు కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ దయచేసి వెంటనే పైకి రావాలి. కింద అనవసరంగా కూర్చుంటానికి మంచిది కాదు. కాబట్టి ఒక 1 hour మీకు అలా ఉంటుంది, ఓన్లీ 1 session.
ఆ తర్వాత మనం పెందలాడే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూట కూడా జాగ్రత్తగా విని ఏదైతే మనకి ప్రభు దాచిపెట్టాడో దాన్ని సంపూర్ణంగా మనం పొంది మనం బలపడి ఇంటికి తిరిగి వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత మన పిల్లల్ని కూడా మనం బలపరచాలి. కుటుంబాన్ని మనం పొందినటువంటి ఒక బలం మనతో పరిమితం చేసుకోకూడదు. కాబట్టి మనం నేర్చుకున్నది మన బిడ్డలకి చెప్పాలా, మన ఇంటి పక్క వాళ్ళకి చెప్పాలా, సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలా. ఆ విధంగా క్షేమాన్ని అన్ని చోట్ల కూడా మనం చూసేవాళ్ళంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం సెషన్ ప్రారంభం చేసుకుందాం. పాటలు ఉంటాయి, ఆ తర్వాత ఏమైనా వాక్య ధ్యానం ఉంటుంది. అందరూ మోకాళ్ళ మీదకి రండి. డివిపి గారు రండి, అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇది వాక్య పరిచర్య జరిగేటప్పుడు ఇటు అటు తిరగటం అనేటువంటిది ఉండకూడదు, మాట్లాడటం ఉండకూడదు, డిస్టర్బెన్స్ అనేది కలగకూడదు వాక్య పరిచర్య చేసే మరి ఆ యొక్క దాసునికి. రండి. దయగలిగిన మా తండ్రి, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాలం అంతట్లో కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. నా తండ్రి పేతురులో నా తండ్రి మరి 2వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మీరు మాట్లాడిన మాటలు అన్నిటిని బట్టి మీకు వందనాలు. ఏ విధంగా ఒకదానిలో మరి ఒకటి పరసంబంధమైనటువంటి వాటిల్లో మేము అమర్చబడిన వాళ్ళమై ఏ యొక్క పిలుపుని బట్టి ఏ యొక్క ఏర్పాటును బట్టి మేము పిలువబడ్డామో దానికి మేము సంపూర్ణంగా పొందగలిగేలాగా మేము జాగ్రత్త పడి ఉండాలి అని మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా పితరుల యొక్క అనుభవం మా యొక్క అనుభవం కావాలా, మా యొక్క పితరులు చెప్పినటువంటి మాటలు మా యొక్క జీవితంలో మేము అన్వయించుకోవాలా. నా తండ్రి, మీరు వాక్యంలో బోధించినటువంటి రీతిగా అనుభవపూర్వకమైనటువంటి ఒక విశ్వాసిగా మేము జీవించాలి. అనుభవం లేనటువంటి విశ్వాసిగా జీవించి ఉపయోగం లేనటువంటి ఫలితం లేనటువంటి బ్రతుకు కన్నా నా తండ్రి మా యొక్క జీవితంలో మీరు కోరుకునేది నా తండ్రి మేము ఆ రీతిగా మేము ఉండాలి అనని మా యొక్క అనుభవం ఇతరులకి నా తండ్రి మరి ఫలాలు తీసుకురావాలి అనని మీరు నా తండ్రి జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మధ్యాహ్నం కాలపు వేళ మా చుట్టూ మీకు కంచి వేయండి. మా ప్రాణాత్మ దేహాలని దయతో మీరు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఇటు అటు చెదిరిపోకుండా ఉండగలిగేలాగా మీరే కృప చూపించండి. మీ దాసుడు నా తండ్రి మరి జాన్ స్టువర్ట్ గారిని మరొకసారి మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం. ఆయన్ని సంపూర్ణంగా మీరు అభిషేకించుకొని క్షేమకరమైనటువంటి వర్తమానాలు రాగలుగుట్లో మీరే సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇక సమయాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమనని యేసు నామమున ప్రార్థించి బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రండి. ఈ మధ్యాహ్న కాలం సెషన్లో మనం ఒక పాట పాడుకొని తర్వాత వర్తమానం విందామండి. స్మెల్స్ అన్నారండి అబ్రహం గారు. మనమే ప్రభుని పరలోక గృహం 458. అంత ముందు పుస్తకం 455. ఇంకా పాతది అయితే 395. 458, 455. ఇంకా పాత పుస్తకం 395. మనమే ప్రభుని పరలోక గృహము, దాని వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, దాని వసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధము చే, ఏక శరీరము రక్తబంధము చే. వేలాది భాషల నుండి నను, వేలాది భాషల నుండి నను. మనమే ప్రభుని పరలోక గృహము,
తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఒక నూతన వ్యక్తిగమము చేసి, ఒక నూతన వ్యక్తిగమము చేసి, పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగనమర్చబడి, ఐక్యతతో స్థిరముగనమర్చబడి, దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహముల కలహము లేదు, ప్రభుని గృహముల కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండును, శాంతి ఆనందము నిజ ప్రేమయుండును. నేర్పుతో నడుపును మన ప్రభువే, నేర్పుతో నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహము ఈ ధరయందున్నది, ప్రభుని గృహము ఈ ధరయందున్నది. రాజులకధికారమిచ్చే, ధనదాసులకధికారమిచ్చే, ప్రతివానికి వని పని నియమించే, ప్రతివానికి వని పని నియమించే. కావలియుండుము మెలకువతో, కావలియుండుము మెలకువతో. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు.
మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు దృఢ విశ్వాసము మదినందుంచి దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలో సాగెదము విజయుల యాత్రలో సాగెదము ఆదర్శులమై ఈ జగమందున ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగా శత్రువు నోడింతుము పూర్తిగా శత్రువు నోడింతుము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ప్రియుని దినము సమీపించుచున్నది ప్రియుని దినము సమీపించుచున్నది చెప్పెను మేల్కొని ఉండుమని చెప్పెను మేల్కొని ఉండుమని విశ్వాసయోగ్యులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వేచియుండెదము ఓరిమితో వేచియుండెదము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. దేవుని వాక్యం ఉందామండి. అన్న వచ్చి దేవుని వాక్యం వినిపిస్తారు. నాకు ఇప్పుడు చాలా కష్టమైన పని పెట్టారు. అదేంటంటే భోజనం చేయగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. నేను నిద్రపోతే మీరు నన్ను లేపాలి. మరి మీరు ఎంతమంది నిద్రపోతారో నాకు తెలియదు. ఒకవేళ మీరు నిద్రపోతే నేను చెప్తాను. కనుక నేనైనా మీరైనా ఇట్లా కన్నిట్లో వేసుకొని గమనించి దేవుని వాక్యం వింటాం, కృషి చేస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. వచనము నుండి 30వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఇంతమంది ప్రకటించిన రీతిగా దయచేసి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. వాక్య ధ్యాన సమయంలో అటు ఇటు లేచిపోకండి. మీటింగ్లోనే నిలిచి ఉండండి. మీకు మేము ఎంతో వందనస్తులమై ఉంటాం. సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. సమయం గురించి ఒక మాట చెప్పాలని టక్కన తలంపు వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. రిడీమింగ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. చదువుతారా? దినములు చెడ్డవి గనుక
మీరు సమయమును పోనీయక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక అజ్ఞానవరులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొను. జాగ్రత్తగా చూసుకోరండి. సమయాన్ని పోనీయొద్దంట. రిడీమింగ్ ద టైం అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇటువంటి తరుణాలు వేరే రాష్ట్రాలలో లేవు. మనకు ఆంధ్రాలో తెలంగాణలో అధికంగా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని స్థలాలలో ఇప్పుడు మూయబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో బాప్తిస్మం ఇవ్వాలంటే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి. మేము బాప్తిజం తీసుకుంటున్నాము, మాకు పర్మిషన్ కావాలని కలెక్టర్ లేకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. ఛత్తీస్గఢ్లో చాలా పర్సిక్యూషన్ ఉంది, ఉత్తరప్రదేశ్లో చాలా పర్సిక్యూషన్, మధ్యప్రదేశ్లో చాలా పర్సిక్యూషన్ ఉంది, రాజస్థాన్లో ఉంది, గుజరాత్లో ఉంది, మహారాష్ట్రలో కొన్ని భాగాలలో ఉన్నాయి. మనం ధన్యులం. సమయం పోనీయద్దు. మనకు కూడా ద్వారాలు ఎప్పుడు మూయబడితే చెప్పలేము. కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంట. అజ్ఞానుల వలె ఉండొద్దంట. బిల్ గ్రామ్ గారు, ఎంతమంది బిల్ గ్రామ్ గారు నుంచి విన్నారు? ఈ తరం వారికి చాలామంది తెలియకపోవచ్చు, పాత వాళ్ళకి తెలుసు. ఆయన చనిపోయి కూడా దాదాపు 20 సంవత్సరాలు ఏందండి, 20 years. ఆయన మహాభక్తుడు, ఎవాంజలిస్ట్. భక్త సింగ్ గారిని దేవుడు ఇట్లా ఇండియాలో ఇట్లా వాడుకున్నాడో మరి ఆయన లోకమంతా ఆయనను కూడా దేవుడు వాడుకున్నాడు. ఆయన ఎవాంజలిస్ట్. భక్త్ సింగ్ గారు అపాస్తల్, ప్రాఫెట్. ఆయన ఒక కోట్ చేశాడు. హెన్రీ థియో అనేటువంటి ఒక భక్తుడు ఈ రీతిగా అన్నాడంట. ఏమని అన్నాడంటే, మేము సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే నిత్యత్వాన్ని కూని చేస్తున్నామంట. నిత్యత్వాన్ని ఏం చేస్తున్నాం? కూని చేస్తున్నాం. దట్ మీన్ వీఆర్ స్లేయింగ్ ఇటర్నిటీ. కనుక దేవుడు మనకు సమయాన్ని ఇచ్చినాడు, 24 గంటలు ఇచ్చినాడు. 24 గంటల్లో బాగా పడుకుంటే 18 గంటలు పడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చాలామంది 10 గంటలు 12 గంటలు ఉద్యోగాలు చేస్తున్నారు. 8, 10 అనుకోండి, 18 గంటలు, ఇంకా 4 గంటలు. కనుక సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యం, ప్రార్థన, ఆరాధనలో మనము గడపాలి. కనుక సమయమును పోనీయకుండా, వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని మనం మార్చి చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వరకు మార్చి చదువుకుంటాము. For the kingdom of heaven is as a man traveling into a far country, who called his own servants and delivered unto them his goods. Then he that had received the 5 talents went and traded with the same and made them other 5 talents. But he that had received 1 went and digged in the earth and hid his Lord's money. And so he that had received 5 talents came and brought other 5 talents, saying, Lord, thou deliveredst unto me 5 talents. Behold, I have gained beside them 5 talents more. He also that had received 2 talents came and said, Lord,
Thou deliveredest unto me 2 talents. Behold, I have gained 2 other talents beside thee, beside them. Then he which had received the 1 talent came and said, Lord, I knew thee that thou art an hard man, reaping where thou hast not sown, and gathering where thou hast not strawed. His Lord answered and said unto him, Thou wicked and slothful servant, thou knewest that I reap where I sowed not, and gather where I have not strawed. Take therefore the talent from him and give it unto him which had 10 talents. And cast ye the unprofitable servant into outer darkness, there shall be weeping and gnashing of teeth. చాలు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున మేము మీ పాదసన్నిధికి వస్తున్నాం. ఉదయకాలం నుండి మీ సన్నిధి మాతో ఉంచి ఆయా రీతులుగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మేము యాడింగ్ అమర్చుకొని కలిపే ప్రక్రియలో ఉండాలని, అంతేకాకుండా విస్తరణ మల్టిప్లికేషన్ లెవెల్కి కూడా రావాలని మాకు చూపించిన విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమి కలపాలో, ఏది మల్టిప్లై విస్తరించుకోవాలో కూడా చూపించారు. లేని ఎడల దాన్ని పరిణామం నష్టం చూపించారు. కలుపుకుంటే వచ్చేటువంటి లాభం, వచ్చే ఆశీర్వాదం కూడా చూపించారు. అటువంటి వారికి మీ రాజ్యంలో సమృద్ధి ప్రవేశం, కలుపుకునే వారికి సమృద్ధి ప్రవేశం ఏంటో చూపించారు. కలుపుకోకుండా ఉన్న వారు ఏ రీతిగా అందులైపోతారో, దూరదృష్టి కలిగి ఉండరో, అంతేకాకుండా వారి పూర్వ పాపములు క్షమించబడినవి అనేవి కూడా మర్చిపోతారు అనేటువంటి సత్యాన్ని మాకు బయలుపరిచారు. కనుక ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మేము తలసిపోయినాం, నిద్రమత్తులుగా ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ చేత మనల్ని ఉజ్జీవపరచండి. మీ పునరుత్థాన శక్తిని మా దేహంలో మీరు కుమ్మరించండి. మరి మెలకువపరులుగా ఉండి నీ వాక్యం ధ్యానించుట్లో, నీ వాక్యం మేము పొందుట్లో నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మనం 2 పేతురు మొదటి అధ్యాయంలో 11వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఈ విస్తరించి అమర్చుకునేవారు, విస్తరించే వారికి దేవుడు ఇచ్చే బహుమానాలు, ఆ సమృద్ధి ప్రవేశం, ఆయన రాజ్యంలోనికి సమృద్ధి ప్రవేశం గురించి మనం చదువుకున్నాం. ఆ వచనం ఒకసారి మనం చదువుదాం. 2 Peter chapter 1 and verse 11. 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి చదువుదామా? 11వ వచనం. For so an entrance shall minister unto you abundantly into the everlasting kingdom of our Lord and Savior Jesus Christ. కనుక ఈ కలుపుకునేవారు, అమర్చుకునేవారు, విస్తారణలోనికి వచ్చిన వారికి దేవుడు సమృద్ధి ప్రవేశాన్ని తన రాజ్యంలో ఇవ్వబోతుంటున్నాడు. లేని వారికి సమృద్ధి ప్రవేశం ఉండదు, వారు నష్టపోతారు. రాజ్య పరిపాలన లేకుండా వారు నష్టపోయేవారిగా ఉంటారు. దాని దృష్టాంతములు అందుకొరికి మనము మత్తయి సువార్త 25లో కలుపుకునే విషయం,
అడిషన్ విషయంలో మనం చదువుకున్నాం. దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉపమాన రీతిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఉపమానాలు రీతిగా మాట్లాడాడు. ముఖ్యంగా మత్తయి సువార్తల్లో మనకు అనేక ఉపమానాలు కనబడతాయి. 13వ అధ్యాయంలో దాదాపు 8 ఉపమానాలు ఉన్నాయి. ఉపమానాలు దేని గురించి సూచిస్తామంటే హెవెన్లీ రియాలిటీస్, పరలోక సంబంధమైన వాస్తవాలను మనకు బోధిస్తాయి. అంతేకాకుండా భూలోకంలో ఉన్న మన యొక్క శరీర సంబంధమైన వాస్తవాలను కూడా చూపిస్తాయి. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన దాసులను పిలిచాడు. తర్వాత ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ వివరణకు రాకముందుకు. లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా ఇక్కడ కూడా ఒక పారబుల్ ఉంది. ఇది పారబుల్ ఆఫ్ 10 pounds అంటారు. ఇక్కడ 10 pounds అని 10 నాణెము లేక 10 దెనారముల యొక్క పారబుల్. ఇక్కడ మత్తయి సువార్త 25లో ఇది టాలెంట్స్ తెలుగులో ఏమన్నారు ఇక్కడ? తలాంతుల యొక్క ఉపమానం. రెండింటిని థియోలాజికలీ ఏమంటారంటే కంపానియన్ ప్యాసేజెస్ అంటారు. అంటే సహకారంతో సంబంధం కలిగినటువంటి ప్యాసేజెస్ అనుకుంటారు. కానీ ఒక్క వ్యత్యాసం ఉంది ఇక్కడ. ఇక్కడనేమో 25 అధ్యాయము 14 నుండి 30 వరకు ఉంటే వారి వారి పనుమానము చొప్పున దేవుడు ప్రభు వారికి బహుమానాలు ఇచ్చాడు. పరిమాణం చొప్పున, సామర్థ్యం లేక పరిమాణం చొప్పున వారి సామర్థ్యం కొలదిచ్చాడు. లూకా సువార్త 19లో మనం చూసినప్పుడు 10 మందికి ఒక్కొక్కటే ఇచ్చాడు. ఈక్వాలిటీ, సమానత్వంగా ఇచ్చాడు. ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు, ఒకరికి తక్కువ ఇవ్వలేదు. ఎందుకు అట్లా చేశాడు అంటే దేవుడు ఒక సైడు ఆయన ఈక్వాలిటీని చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఎవరమైనా సరే, మనం పురుషులమైనా స్త్రీలమైనా చిన్నమైనా పెద్దలమైనా ఫుల్ టైం సర్వెంట్స్ అయినా లేక స్థానికంగా సేవ చేస్తున్నా ఏం చేయకుండా విశ్వాసమైనా ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక తలాంతు ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఉంటుంది. కానీ అనేక పర్యాయములు మనం ఆ తలాంతులను ప్రభు మహిమార్థం వాడము. కొన్నిసార్లు డార్మెంట్గా ఉంటాయి, ఉన్నవని కూడా మనకు తెలియదు. మనం దాన్ని దాచిపెడతాం. తర్వాత దీపాన్ని బుషెల్ కింద, ఎట్లా బుషెల్ వాడి చూసే కొంచెం కింద పెడతాం. అది పైన ల్యాంప్ స్టాండ్ మీద పెట్టం. వెలుగు ఇతరులకు కనబడేటట్టు పెట్టకుండా కొంచెం కింద పెడతాం. అది మంచిది కాదు. మనకు పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడు చూడండి, 2 Timothy chapter 1 and verse 6. Wherefore I put thee in remembrance that thou stir up the gift of God which is in thee by the putting on of my hands. చదువుతారా? ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇంగ్లీష్ ప్రజ్వలింప చేయుచున్నాను అనే దానికి ఇంగ్లీష్లో స్టర్ అప్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనకు అనేక వరాలు ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి. దాన్ని మనం ప్రజ్వలింప చేసుకోవాలి, దాన్ని స్టర్అప్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన గిఫ్ట్ ఉందని కూడా తెలియదు. కానీ ఎందుకు అజాగ్రత్తగా ఉంటాం, జాగరూకులుగా ఉండం. దేవుని మనం అడగాలి, ప్రభా నాకు ఏ వరం ఇచ్చావు, ఏ గిఫ్ట్ ఇచ్చావు అని దేవుని అడగాలి. లేకపోతే దేవుణ్ణి అడగాలంట, అడిగి పొందాల. చూడండి 1 Corinthians chapter 12. 1 Corinthians chapter 12 లాస్ట్ వర్స్ చదవండి. 1 కొరింథీ 12వ అధ్యాయం
చివరి వచనం. కృపావరములలో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించి శ్రేష్టమైన వాటిని అపేక్షించుడి. ఇవిగాక సర్వోత్తమైన మార్గమును నీకు మార్గమును నీకు చూపుచున్నాను. ఇక్కడ పౌలు రాస్తున్నాడు ఏమని విశ్వాసులకు, కొరింథీయులకు, కవెట్ అర్నెస్ట్లీ ద బెస్ట్ గిఫ్ట్. తెలుగులో మరి చదవండి. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించు. మనము వీ షుడ్ నాట్ కవెట్ మోర్ మనీ ఫర్ మోర్ మనీ. అధికమైన డబ్బు కావాలని మనం ఆశించొద్దు. 10 ఆజ్ఞల ప్రకారం ఇతరుల భార్యలనైనను, ఇతరుని ఎద్దునైనను, ఇతరుల గొర్రెనైనను వేరే వారికి అరిగినే మనం ఆశించొద్దు, అది పాపం. కానీ ఆత్మీయ వరాలు మనం ఆశించవచ్చు. ప్రభుని అడగచ్చు, ప్రభా నాకు ఈ వరమి, ప్రభా నాకు ఈ వరమి, ప్రభా ఈయన వరమి, నేను నీ కొరకు వాడబడాలని నేను అనుకుంటున్నాను అని ప్రభుని అడగవచ్చు. అందుకొరకు ఏమంటే కవెట్ అర్నెస్ట్లీ ద బెస్ట్ గిఫ్ట్. ఈ 12వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరముల గురించి పౌలు రాస్తున్నాడు, గిఫ్ట్స్ గురించి రాస్తున్నాడు. అవి రాస్తూ ఏమంటున్నాడు, కవెట్ చేయండి, మీరు అడగండి, అడిగి పొందండి అంటున్నాడు. కవెట్ అర్నెస్ట్ బెస్ట్ గిఫ్ట్ అన్నాడు. నేను 1981వ సంవత్సరంలో సేవ కొరకై పిలువబడ్డాను, పూర్తి సేవకై. 72 నుంచి నాకు అప్పుడు 20 సంవత్సరాలే. 20 సంవత్సరాలు ఉన్నప్పుడే యూత్ మీటింగ్లో వాడబడాలని భక్సింగ్ గారు పెద్దలు ఎన్నుకున్నారు. ఇతరు ఎల్డర్స్తో కలిపాడు నన్ను. యూత్ మీటింగ్స్ తీసుకునేవాడిని. 22 సంవత్సరాల వచ్చేసరికి సంఘ పరిచయలో కూడా వాడడం ఆరంభించారు. నాకు 30 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు సేవకు పిలిచాడు. 28 సంవత్సరాలకు వివాహం అయింది. దేవుడు 2 సంవత్సరాల లోపలనే వివాహం అయిన తర్వాత పూర్తి సేవకారికి పిలుస్తున్నాడు. అప్పుడు నేను ఫ్లాగ్ గారు ఉండేవాళ్ళు, పాత వాళ్ళకి తెలుసు, ఫ్లాగ్ గారు, ఏజే ఫ్లాగ్ గారు. ఆయనతో చెప్పాను, ఐఎమ్ కమింగ్ ఇన్ టు ఫుల్ టైమ్ సర్వీస్. ఇప్పుడు ఆయన అడిగాడు నన్ను, వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ కాల్ అని అడిగాడు. నాకు తెలియలేదు, నేను చిన్నవాడిని, అని అనుభవం లేదు. ఆయన చెప్పాడు, యూ మస్ట్ ప్రే, యూ మస్ట్ ఆస్క్ ద లార్డ్ టు గివ్ యూ స్పెసిఫిక్ గిఫ్ట్. ఒక ప్రత్యేకమైన వరము ప్రభువుని ఇవ్వమని మీరు అడగండి, నీ వచనం నాకు చూపించాడు. తర్వాత దేవుడు నేను పిలిచాడు కదా, పిలిచిన ఉద్దేశం ఉంటుంది, ప్రతి సేవకునికి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏదో కనుక్కో, దేవుడు చెప్తాడు. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న లేక నా గాలి ఎంత పోయింది, నా ఆసక్తి ఎంత పోయింది, ఎందుకు నాకు తెలియదు కాబట్టి. తర్వాత అడగడం మొదలుపెట్టాను. అదే ప్రభు అప్పుడు టీచింగ్ గిఫ్ట్, బైబిల్ను వివరించి బోధించే వరమును నాకు ఇచ్చాడు. నేను పూర్తిగా పెద్ద టీచర్ అని చెప్పట్లేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను కనుక అప్పటి నుండి బైబిల్ ఎక్కువ చదవడం ఆరంభించాను. అంతకుముందు చదివేవాడిని, దాంతో అధికంగా రీసెర్చ్ చేసినట్టు చదివేవాడిని. ఒక్క మాట ఏదైనా తలంపు వస్తే దాన్ని నేను వెరిఫై చేసి ద డిక్షనరీ, ఆ ఎన్సైక్లోపీడియా మీనింగ్ చూసి వారిని నిద్రపోను, ఎంత రాత్రి అయినా. ఆ రీతిగా అన్వేషించాడు. కవెట్ అర్నెస్ట్ ద బెస్ట్ గిఫ్ట్. దేవుడు ప్రతి విశ్వాసికి ఏదో ఒక వరం ఇస్తాడు కనుక వరం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించాడు, ఆ ఉద్దేశం ఏంటి మీరు తెలుసుకోవాలి. విశ్వాసులను పరిపక్వంలోనే తీసుకున్నారు, అది పర్పస్. దేవుడు చాలామంది విశ్వాసులు చిన్నపిల్లలు అటు ఇటు టు అండ్ ఫ్రో కొట్టుకొని తిరుగుతున్నారు. కనుక అటువంటి లేకుండా విశ్వాసులను పరిపక్వతంలోనే తీసుకొని రావాలి. అది మన యొక్క పర్పస్గా ఉండాలి, అది నా పర్పస్. కనుక స్ట్రిక్ట్గా ఉంటాను. చాలామంది స్ట్రిక్ట్గా ఉండి ఇష్టపడరు ఈ దినాల్లో. పర్వాలేదు, ఇష్టపడిపోయినా స్ట్రిక్ట్గా ఉంటాను. కనుక ప్రియులారా, కవెట్ అర్నెస్ట్ ద బెస్ట్ గిఫ్ట్. అందుకొరకే పౌలు తిమోతిని స్టార్ అప్ గిఫ్ట్. ఒకసారి ఏమైంది, నేను ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నాను. నేను జాబ్ చేస్తున్నా ఈవినింగ్స్ అలా దాదాపు మళ్ళీ హెబ్రోన్కి వెళ్తాను. భక్సింగ్ గారు ఉంటే ఆయన బయటికి వెళ్ళినప్పుడు కాటేజ్ మీటింగ్ కానీ వేరే సంఘాలు నన్ను ఎంబడి తీసుకుని పోయేవాడు. కొన్నిసార్లు ఆయనకు తర్జుమా చేసేవాడిని, పాటలలో లీడింగ్ చేసేవాడిని. అయితే ఒకరోజు ఏమైంది, ఒక మీటింగ్కి వెళ్ళాము.
యేసుపాదం గారు ఈ హార్మోనియం తీసుకురావడం మర్చిపోయాడు. ఆయన గుడ్డతను ఆయన పెట్టుకోలేడు. ఆఫీస్లో చెప్పాడు, మీటింగ్ పోతుంటే ఆఫీస్ డ్యూటీలో ఉన్నవాళ్ళు హార్మోనియం తీసుకుని వ్యాన్లో పెడతారు. చెప్పినప్పటికీ వాళ్ళు పెట్టలేరు. మేము అట్లనే మీటింగ్కి వెళ్ళాం. బక్సింగ్ గారు ఉన్నారు, అబీస్ గారు ఉన్నారు, నేను ఉన్నాను, తర్వాత యేసుపాదం గారు, నలుగురం ఉన్నాం. ప్రదీప్ గారు డ్రైవ్ చేసేవాళ్ళు, ఆయన ఉన్నాడు. మీటింగ్ పోయినాక కార్లో హార్మోనియం లేదు. ఆ దినాల్లో కీబోర్డ్స్ అటువంటి ఏం లేవు. అయితే బక్సింగ్ గారు, నో హార్మోనియం బ్రదర్, వీ ఫర్గాట్, సారీ అన్నాడు. ఓకే, ఆల్ రైట్, వితౌట్ హార్మోనియం విల్ సింగ్ అన్నాడు. ఆయన నాకు చెప్పి నేను పాటలు పాడిస్తున్నాను. పాటలు పాడిన తర్వాత భోజనాలు చేసేటప్పుడు అబీస్ గారు రిమార్క్ చేశాడు, ఏమని, బ్రదర్ వితౌట్ హార్మోనియం ఆల్సో బ్రదర్ జాన్ స్టూవర్ట్ లెట్ ద సింగింగ్ వెల్ టుడే అన్నాడు. అంటే బక్సింగ్ గారు అన్నారు, హీ హాజ్ మెనీ హిడెన్ గిఫ్ట్స్ అన్నాడు. ఆయనకు దాచబడిన అనేక వరాలు ఉన్నాయన్నాడు. అది యథార్థంగా చెప్తున్నాను. అయితే అదే సంవత్సరం ఏం చేశాడు తెలుసా, కాన్వికేషన్ దినాలు వచ్చినప్పుడు 15-20 రోజులు లేకపోతే నెలకు ముందే మార్టిన్ గారు, లాజరసన్ గారు, బీజేపాల్ గారు వీళ్ళందరూ కలిసి పాటలు కడతారు. పాటలు ఎవరైనా వేరే సోదరు కట్టినవి కూడా వాళ్ళ మా దగ్గరికి వస్తాయి. నన్ను బక్సింగ్ గారు పిలిచి నన్ను తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చోబెట్టి ఈజ్ ఆల్సో ఏ గుడ్ సింగర్, ఫ్రమ్ టుడే హీ విల్ బీ ఇన్ యువర్ టీమ్ అని కూర్చోబెట్టాడు. దట్స్ హౌ చర్చ్ యూస్ టు రికగ్నైజ్. బక్సింగ్ గారు రికగ్నైజ్ చేసేవాడు. కనుక గిఫ్ట్ మనకు దేవుడు వరాలు ఇస్తాడు, మన కొరకు వాడదు. ఈ దినాల్లో ప్రజలు దే ఆర్ మర్చండైజింగ్ విత్ గాడ్ గివెన్ గిఫ్ట్స్. క్రిస్టియన్ మినిస్ట్రీ హెస్ బికమ్ కమర్షియలైజ్డ్. వాట్ యు సే, కమర్షియలైజ్డ్? వ్యాపారం అయిపోయింది. పాటలు పాడితే డబ్బు, వాక్యం చెప్తే డబ్బు, డిమాండింగ్. కనుక వ్యాపారంగా చేయొద్దు. యేసుప్రభు ఏమన్నాడు, నా గృహాన్ని మీరు వ్యాపారకులు చేశారు. అంతేకాదు నా గృహం ఇంకేం చేశారు, దొంగల గుహ చేశారు. కనుక చాలామంది విశ్వాసులనేవారు, సేవకులనేవారు, పెద్దలనేవారు, పరిచాకులనేవారు దేవుని పరిచర్యను అది వ్యాపారగురంగా చేస్తున్నారు. అంతేకాకుండా దొంగల గుహగా చేస్తున్నారు. ఈ సంఘటనలను బైబిల్లో 2 పర్యాయాలు ఉన్నాయి. ఇది ఒక్క సందర్భం కాదు. ఒకటేమో యేసు ప్రభు ఆరంభ దినాలలో పరిచారం అన్నమాట, యోహాను సువార్త 2వ అధ్యాయంలో. తర్వాత యేసు ప్రభు చివరి దినాలలో ఆయన సిలువకు వెళ్ళక ముందు అన్నటువంటి సందర్భం అది. మొదటిది హౌస్ ఆఫ్ మర్చండైజ్ అనేది జాన్స్ గాస్పల్ 2:16 అన్నది, అది ఆరంభ దినాల్లో అన్నమాట. జ్ఞాపకం పెట్టుకోండి, ఆరంభ దినాలు అని, సేవ ఆరంభ దినాల్లో. మత్తయి సువార్త 21:13 డెన్ ఆఫ్ థీవ్స్, దొంగలకు అన్నది ఆయన మరణించకపోవడం. కనుక 2 సందర్భాలు, ఒకటే సందర్భం కాదు అది. కనుక మనం వ్యాపారంగా చేయొద్దు. ఇంకో మాట అంటారే, మరి సువార్త చెప్పిన వారు సువార్త ద్వారా బ్రతకాలి కదా. అవును, బ్రతకాల, కానీ దాన్ని వ్యాపారంగా చేయొద్దు. బ్రతికేంత వరకే, అన్నపానముల వరకే, కానీ ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు, తప్పు లెక్కలు చూపించడం అని కాదు. యథార్థంగా ఉండాలి, లెక్కల్లో యథార్థంగా ఉండాలి. డో నాట్ మ్యానిపులేట్ థింగ్స్. మన పర్సనల్ బెనిఫిట్ కొరకు మనం మ్యానిపులేట్ చేయొద్దు. దేవుని ఘనత కొరకు మనం వాడబడాలి, సంఘ క్షేమం కొరకు వాడబడాలి, స్వలాభం కొరకు సేవ చేయొద్దు. నాకేమొస్తుంది, నాకేమో దొరుకుతుంది అని చూస్తే అటువంటి వారు నిజమైన దాసులు కారు, నిజమైన సేవకులు కారు, నిజమైన పెద్దలు కూడా కారు. ఎవరి వైపు చూడాలి? ఆయన హస్తాల వైపు చూడాలి. చదవండి, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి చాప్టర్ 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆ అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. అందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించమని పౌలు తిమోతికి విశ్వాసులకు చెప్పమని ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక మన దేవుడు ధారాళంగా ఇస్తాడు, ఏం కొరత చేయడు. ఆయన ఎవరికి రుణస్థుడిగా ఉండడు, తప్పక మన అవసరత తీరుస్తాడు. ఇప్పుడు నాకు పూర్తి సేవకు నేను నా భార్య వచ్చి 44 సంవత్సరాలు అయిపోయినాయి. ఒక్క బిల్లు కూడా ఎక్కడ మాకు పెండింగ్ లేదు. ఎవరికి ఒక్క నయా పైసా అచ్చిలేము. కానీ ఒక్కటి వచ్చి ఉన్నాం, విశ్వాసుల ప్రేమకు వచ్చి ఉన్నాం. కానీ ఎవరికి వచ్చిలేము. ఏ బిల్లు పెండింగ్ ఉండదు. మాకు రెగ్యులర్ ఇన్కమ్ లేదు. ఏ సంఘం మీదకు ఆధారపడాం, దేవుని మీద ఆధారపడతాం. నాకు పెట్టుకుని సేవకులు ఎంతమంది వీళ్ళు సేవకులో పెద్దలో నాకు తెలియదు. రిమెంబర్, ట్రస్ట్ గాడ్ హూ గివెత్ రిచ్లీ ఆల్ థింగ్స్. సమస్తమును ధారాళంగా ఇస్తాడు దేవుడు. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని అడగండి. బాక్సింగ్ ఆడితే చాలా స్ట్రాంగ్ మాటలు చెప్పాడు. డోంట్ బీ బెగర్స్ విత్ బెగ్గింగ్ బౌల్స్ అనేవాడు. భిక్షగాండ్లలాగా ఉండొద్దు అనేవాడు. భిక్షం ఎత్తుకోవడానికి ప్లేట్లు పట్టుకొని పోవద్దు అనేవాడు. దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు. కనుక దేవుడు సమస్తముని ఇస్తాడు, తప్పక ఇస్తాడు. వరం ఇస్తాడు, మన అవసరాలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు. కనుక ఇక్కడ మనం చూస్తే వారి వారి స్తోమత కొలది ఇచ్చాడు. మత్తయి సువార్త 25లో ఒక ఉపమానం ఏం చెప్తున్నాడు, దయచేసి రండి. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం ఏ రీతి ఉందంట, చదవండి 14వ వచనం. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించి అట్లా ఉండును. ఎట్లుంటుందంట పరలోక రాజ్యం? ఒక మనుషుడు దేశాంతరం పోతున్నాడు, ఒక ముందుకు తన దాసులను పిలిచాడు. దాసులను పిలిచి ఏం చేశాడు? తన ఆస్తిని వారికి అప్పగించాడు. అయితే ఇక్కడ ఏమంటాడు, ఒకరికి 18వ వచనం ఉంది, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1. అది చూడండి, అది గమనించాలి. ఎవరి సామర్థ్యం కొలది ఇచ్చాడు. దేవునికి తెలుసు మన సామర్థ్యం ఎంత. మనం ఇంతమంది ఉన్నాం. కొంతమంది ఇంత అన్నం తింటారు, కొంతమంది ఇంకా ఎక్కువ తింటారు, కొంతమంది ఇంత తింటారు, కొంతమంది ఇంత కూడా తింటారు, కొంతమంది ఫ్యూ గ్రామ్స్, కొంతమంది అర్ధ కిలో రైస్ తింటారు, కొంతమంది 1 కిలో తిన్నవారు ఉన్నారు. కానీ వారి సామర్థ్యం కొలది, వారికి అదే అవసరం, అంత భోజనం వారికి అవసరం, కొంతమంది తక్కువ అవసరం. అట్లనే తలాంతుల విషయంలో కూడా వారి సామర్థ్యం కొలది దేవుడు ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. ఎందుకు ఒకరికి 5 ఇవ్వాలి, ఒకరికి 2 ఇవ్వాలి, ఒకరికి 1 ఇవ్వాలి? ఎందుకు? మనం ఇతరులు చూసినప్పుడు కొంతమంది ఎక్కువ ఉంటే, అబ్బా ఆయన కారు ఉంది, ఆయనకు 2 కార్లు ఉన్నాయి, 2 స్కూటర్లు ఉన్నాయి, 2 ఇండ్లు ఉన్నాయి అని మనం ఏం చేస్తాం? అసూయపడతాం. అసూయ ఏం చేస్తుంది? అసూయ ద్వేషం పుట్టిస్తుంది. ద్వేషం వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా? దొంగలైతే వారిని దొంగిలించుకోవాలని చూస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇవి పాపాలండి. కనుక అట్లా మనం ఉండకూడదు. ఆత్మీయులంగా విశ్వాసం అయితే దేవుడు వారి స్తోమత కొలది ఇస్తాడు. అబ్బా నాకు లేదే అని అనుకోకండి. నాకున్న దాంతో నేను తృప్తి పడాలి, నాకు కలిగిన దాంతో నేను తృప్తి పడాలి. అదే మత్తయి 1 Timothy chapter 6. వాట్ ఈజ్ రియల్ గాడ్లీనెస్? కంటెంట్మెంట్ ఈజ్ ట్రూ గాడ్లీనెస్. 1 Timothy 6వ అధ్యాయం. కంటెంట్మెంట్ ఈజ్ గాడ్లీనెస్. హ్యావింగ్ ఫుడ్ అండ్ రేమెంట్, లెట్ us be content therewith. చదవండి ఆ మాటలు. 1 Timothy yes, verse 6. But godliness with contentment is great gain, for we brought nothing into this world, and it is certain we can carry nothing out. And having food and raiment, let us be therefore content. చదవండి ఆ మాటలు.
మొదటి తిమోతి 6వ అధ్యాయం 6 నుంచి చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి ఆ, గొప్ప లాభసాధనమై ఉన్నది. ఆ, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఆ, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ఆ. కాగా కాగా వస్త్రములు గలవారమై ఉండి ఉమ్. వాటితో తృప్తి పొంది ఉండుము. అంతే. గాడ్ తృప్తి, అన్న వస్త్రం కలిగి తృప్తిపడి ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపడి ఉండాలి. అధికంగా మనం ఆశించొద్దు. అందుకని తర్వాత 10వ వచనం అంటారు, లవ్ ఫర్ మోర్ మనీ. డబ్బు అందరికీ అవసరం. పొద్దుట లేస్తే అవసరం. కాఫీ కావాలి, టీ కావాలి, పురుషులకు గడం కావాలి, బ్రెడ్ కావాలి, సోపు కావాలి, ఇంకా స్త్రీలకు వేరే అవసరాలు. డబ్బులు లేకుండా ఎవరిని జీవించలేము. కానీ లవ్ ఫర్ మోర్ మనీ, మనకు కావలసిందంత ఉంటే సరిపోతుంది. కానీ అధికంగా ఉంటే మనం పాపంలో పడడానికి, నష్టపోవడానికి ఆస్కారం ఉంది. కనుక దేవుడు వారి వారి స్తోమత కొలది ఒకరికి 5, ఒకరికి 2, ఒకటి ఇచ్చాడట. లూకా సువార్త 19కి వస్తే 10 మందిని పిలిచాడు, 10 మందికి ఒక్కొక్క తలాంతే ఇచ్చాడు. అంటే అక్కడ ఈక్వాలిటీని చూపిస్తున్నాడు. ఈక్వాలిటీ చూపించి వారికి ఏం చెప్పాడు, ఆక్యుపై టిల్ ఐ కమ్. నేను వచ్చు పర్యంతం మీరు ఈ యొక్క తలాంతుడు వ్యాపారం చేయమంటున్నాడు. ఉచితంగా ఉండొద్దు. వ్యాపారం తప్పు కాదు. వ్యాపారం న్యాయంగా చేస్తే తప్పు కాదు. వ్యాపారము అన్యాయంగా చేస్తే తప్పు. కొంతమంది వ్యాపారం చేస్తారు కానీ అన్యాయంగా చేస్తారు. అన్యాయంగా చేయకూడదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఆక్యుపై టిల్ ఐ కమ్. మన మాట చూడండి, వర్స్ 13, లూక్ చాప్టర్ 19 వర్స్ 13. నేను వచ్చే వరకు వ్యాపారం చేయని వారితో ఒక్కొక్కరిని పిలిచాడు, 10 మందిని పిలిచాడు, ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడు. వచ్చి వారికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, నేను వచ్చు వరకు మీరు వ్యాపారము చేయుడు. అంటే దీంతో మీరు పెట్టుబడి పెట్టండి, దాంతో అధికంగా సంపాదించండి అని దేవుడు ప్రభు వారికి సెలవిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ కూడా కలపాలని అనుకున్నాం కదా పొద్దుట. కనుక కలిపే విషయంలో ఉండాలి, చేర్చే విషయంలో ఉండాలి, అధికంగా మల్టిప్లై చేసే విషయంలో ఉండాలి. మనం స్టాగ్నేషన్ లెవెల్లో ఉండొద్దు. అక్కడే ఒకటే ఉన్న చోట యాజ్ ఈజ్ వేరీస్ బేసిస్ అంటారు ఇంజనీరింగ్ టైంలో. ఉన్న చోటనే ఎక్కడేసిన బొంత అక్కడే ఉంటుంది కొంతమంది. అట్లా ఉండకూడదు. వీ షుడ్ బి ప్రోగ్రెసివ్. మనం ముందుకు సాగిపోవాలి. కనుక ఇక్కడ తర్వాత ఏమవుతున్నాడు చూడండి, తిరిగి నన్ను మత్తయి సువార్త 25వ అధ్యాయం 18వ వచనం, 16వ వచనం. 5 తలాంతులు తీసుకొనినవాడు 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. ఎంత పర్సంటేజ్ అండి? 5 తలాంతులకు ఇంకా 5 సంపాదించాడు. ఏమైంది? ఎంత చెప్పండి పర్సంటేజ్? యంగ్ పీపుల్ చెప్పండి. 100%. 100% సక్సెస్ఫుల్ ఇతను. అయితే ఇంకో అతను, రెండో అతను, ఆయన ఏం చేశాడు, ఆయన రెండిటికి ఇంకో 2 కలిపాడు. ఆయన కూడా 100%. తర్వాత ఇంకొకడు ఏం చేశాడు, మూడోవాడు ఏం చేశాడు, వెళ్ళి భూమి తవ్వి ఆ యజమాని సొమ్ము దాచిపెట్టాడు. వాడు ఏం చేయలేదు, వ్యాపారం చేయలేదు, కలపలేదు, భూమిని దొవ్వాడు, దాచిపెట్టాడు. తర్వాత ఇక్కడ మనం వేరే దగ్గర చూస్తున్నాము, లూకా సువార్త 19లో ఒకడు 1 తలాంతుకి ఇంకేం చేశాడు, 10 తలాంతులు చేసుకున్నాడు. చూడండి, దయచేసి రండి, అక్కడ కూడా చూద్దాం. కంపానియన్ ప్యాసేజ్ అన్నాం కదా, ప్యారలల్గా అది కూడా చూడాలి. లూక్ గాస్పల్ చాప్టర్ 19, లూకా సువార్త 19వ అధ్యాయం. ఫస్ట్ మొదటి వాడు వచ్చి ఏం చేశాడు, ఫస్ట్ 16వ వచనం. ఎస్, ఒక మీనం వేసుకున్నవాడు ఏం చేశాడు, 10 మీనాలు సంపాదించాడు, యాడ్ చేసుకున్నాడు. ఎంత పర్సంటేజ్ అండి చెప్పండి యంగ్ పీపుల్? 1000%. వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ఇంకొకడు ఏం చేశాడు, రెండోవాడు ఏం చేశాడు,
అయ్యా నీ మీనా వలన ఆ. 5 మీనాలు లభించినగా 5 మీనాలు 500%. అయితే కనుక ఒక్కటికి 10 చేశాడు, ఇంకొకడు ఒకటికి 5 చేశాడు, ఇంకొకడు కింద ఉంది ఏమి చేయలేదు, ఈయనేం చేశాడు, ఇంకొకడు ఏం చేశాడు, అక్కడేమో భూమి దొబ్బి దాపెట్టాడు. ఇక్కడ ఏం చేసి 20వ వచనంలో అంతటా మరొకడు వచ్చి ఆ, అయ్యా ఇదిగో నీ మీనా ఆ, నీవు పెట్టని దానిని 20వ వచనం చదువు. అంతటా లూకా స్వార్త 19:20. అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును విత్తిన దానిని కోయివాడునైన కఠినవుడు గనక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచిన ఆ రుమాల్లో కట్టి పెట్టాడు పక్కన. ఈసారి రుమాల్లో కట్టి ఆయన ఇచ్చిన మీనాను దాపెట్టినాడు. దాన్ని వ్యాపారం చేయలేదు, దాన్ని వాడలేదు, దాన్ని విస్తరణ తీసుకొని రాలేదు. కనుక మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేర్ ఇస్ అ డే ఆఫ్ రెకనింగ్. లెక్క ఒప్పజెప్పే దినం ఒకటి ఉన్నది. దేవుడు మన అందరినీ మనకిచ్చిన సమయము, మనకిచ్చిన బలము, మనకిచ్చిన ద్రవ్యము, మనకిచ్చిన పరిచర్య, మనకిచ్చిన అన్ని రకమైన తలాంతులు ఏమేమి దేవుడు ఇచ్చాడో వాటన్నిటికీ దేవుడు లెక్క ఒక్క దినం అడుగుతాడు. దేర్ ఇస్ డే ఆఫ్ రెకనింగ్. 1 పేతురు 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 పేతురు 4:5. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. చనిపోయిన వారైనా బ్రతుకున్న వారైనా ఒకరోజు క్రీస్తు ప్రభువుకి న్యాయపీఠం ముందు నిలబడాలి. 2 కొరింథీ 5:10 ప్రకారం లెక్క ఒప్పజెప్పాలి. కొంతమంది అంటారు, నేను లెక్క ఎవరికి చెప్ప, వీరెవరు నన్ను అడగడానికి అంటారు సంఘంలో. తప్పది. సంఘంలో లెక్క తప్పక ఒప్పజెప్పాలి. బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా? దేవుని ఎదుట మనుషుల ఎదుట మనము నమ్మకం ఉండాలంట. మనుషుల ఎదుటనే కాదు, దేవుని ఎదుట. కొంతమంది అంటారు, నేను దేనికో చెప్తా, నీకెందుకు చెప్పాలంటారు. దట్స్ అ మాకరీ. తప్పది. చూడండి, 2 Corinthians chapter 8 and verse 21. 2 Corinthians 8:21. Providing for honest things, not only in the sight of the Lord, but also in the sight of men. ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాదు, మనుషుల దృష్టి యందు కూడా యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకోవాలి, లెక్క చెప్పాలి. మేముండే చిప్పెండేల్ అపార్ట్మెంట్లో ఉంటాము. మా సొసైటీ ప్రతి నెల స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అన్ని లామినేట్ ఉన్న లైటింగ్ వస్తుంది. మా యొక్క లిఫ్ట్ దగ్గర మా 5 blocks ఉన్నాయి, 5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లిఫ్ట్స్ ఉంటాయి. అక్కడ వచ్చేస్తారు, లైట్లు వచ్చేస్తుంది. ప్రతి మెంబర్, ప్రతి టెనెంట్, ప్రతి అక్కడ చూసుకోవచ్చు. ఎంత కలెక్ట్ చేశారు మెయింటెనెన్స్కు, ఎంత ఖర్చు చేశారు, బ్యాంకులో ఎంత ఉంది. ఎవ్రీ పర్సన్ క్యాన్ సీ. లోకస్తులు ఉన్నారే, మరి సంఘంలో లేరే. నాకు అది చూస్తే ఎంతో దుఃఖంగా ఉంటుంది. చాలామంది నేను లెక్క చెప్పనంటారు. దట్ ఇస్ అ మాకరీ. వాట్ యు సే మాకరీ? హేళన. మాకరీ. కనుక దేర్ ఇస్ అ డే ఆఫ్ రెకనింగ్. దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. అయితే ఈ యజమానుడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ రండి, మత్తయి సువార్త 25కి రండి దయచేసి. 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసులకు యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకున్నాడు. దేవుడు ఒక దిన లెక్క అడుగుతాడు. ప్రియులారా, డబ్బే కాదు. మనం అనుకుంటాం డబ్బే అడుగుతాడని. డబ్బే సమయం గురించి అడుగుతాడు. మన యొక్క
తలాంతు ఏ రీతిగా వాడుకున్నాం అడుగుతాడు. మనము దేవుడు మనకు ఏమేమి ఇచ్చిండు అవన్నీ కూడా అడుగుతాడు, లెక్కపు చెప్పాలి. మనం కలిగిందంతా దేవుడు ఇచ్చిందే. మన సొంత జ్ఞానం సంపాదించుకొని అనుకోకూడదు. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, బలం ఇవ్వకపోతే మనం ఏం సంపాదించుకోలేము, మనం ఏం చేయలేము. సమస్తం మనం దేవుని వల్ల కలిగిందే కనుక లెక్క ఒప్పజెప్పాలి. అయితే మొదటి వాడు వచ్చి ఏమంటున్నాడు చూడండి, 20వ వచనం, మత్తయి సువార్త 25:20. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు ఇప్పుడు 5 తలం తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి. నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియు అవి కాక కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. మరి 5 తలాంతులు సంపాదించితని చెప్పాను. ఈ మనిషిని మనం ఏమనాలి? కేర్ఫుల్ మ్యాన్, జాగ్రత్త కలిగిన వ్యక్తి. అంతేకాదు ఇండస్ట్రియస్ వ్యక్తి, అంటే బాగా పని చేసేవాడు. సోమరి కాదు, చురుకుగా ఉండేవాడు. సమయాన్ని డబ్బును వ్యర్థం చేసేవాడు కాదు. సరైన రీతిలో ఉపయోగించి యాడ్ చేసినవాడు, కలిపినవాడు, సమకూర్చినవాడు. ఆయన దేవుడిచ్చిన తలాంతు 5ను ఇంకా 5 చేర్చినాడు. దానికి ఈ ప్రభు ఏమంటున్నాడు? హిజ్ లార్డ్ ఏమంటున్నాడు? 21వ వచనం, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు ఎప్పుడు ఎగ్జాజరేట్ చేయడు, వాస్తవాలు మాట్లాడతాడు. లేనిది ఉన్నట్టు చెప్పడు దేవుడు. మనం చెప్తామేమో లేనిది ఉన్నట్టు, లేకున్నా కూడా కలిపి వ్యక్తుల గురించి చెప్పుకుంటాం, మన గురించి చెప్పుకుంటాం, ఇతరుల గురించి చెప్తాం, ఎగ్జాజరేట్ చేస్తాం, అధికంగా చెప్తాం. దేవుడు అట్లా చెప్పాడు. దేవుడు న్యాయవంతుడు. దానికి ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇంకేమంటున్నాడు? నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నేను అనేక వాటి మీద నియమిస్తాం. కొంచెంలో నమ్మకం ఉండాలా. కొంతమంది అంటారు చిన్నదే కదా బదారు పోయినంటారు. నో, చిన్న దాంట్లో నమ్మకం లేకపోతే అధికంగా పెద్దవాటి మీద గొప్పవాటి మీద ఎట్లా అధికంగా ఉంటాం? కనుక మొదట చిన్న దాంట్లో నమ్మకం ఉండని నేర్చుకోవాలి. అల్పమైన వాటిలో ఆ నమ్మకం ఉండని నేర్చుకోవాలి. చాలామంది పెద్ద వాటి నమ్మకం ఉంటాం, చిన్నవి పోనీలే అనుకుంటాం. లేదు, చిన్న వాటిలో కూడా నమ్మకం ఉండాలి. చిన్న వాటిలో నమ్మకం ఉంటే అప్పుడు పెద్దవాటి మీద, అధికమైన వాటి మీద నమ్మకంగా ఉంటాం. చిన్న వాటిలో నమ్మకం లేకపోతే పెద్దవాటి మీద కూడా నమ్మకంగా ఉండలేము. నా రాత్రి చెప్పిన అనుకుంటున్నాను, చాలామంది సక్సెస్ అంటే జయం, ఏ రీతిగా సక్సెస్ఫుల్ అవుతున్నాం బిజినెస్లో కానీ దాంట్లో అవి చూస్తారు, వృత్తిని అది చూస్తారు. ఏదో రీతిగా సక్సెస్ కావాలి. వెళ్ళిని మళ్ళీ చేసి అది చేసి సక్సెస్ఫుల్ కావాలి. అట్లా కాదు. దేవుడు ఎప్పుడు ఫెయిత్ఫుల్నెస్ చూస్తాడు, నమ్మకత్వాన్ని చూస్తాడు, యథార్థతను చూస్తాడు. మన సక్సెస్ని చూడడు, బట్ హీ విల్ సీ ఫెయిత్ఫుల్నెస్, హౌ ఫెయిత్ఫుల్ వి ఆర్. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నీకు అధికమైన వాటిని దేవుడు అప్పగిస్తాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ ఏమంటున్నాడు? ద లార్డ్ ఈజ్ అప్రిషియేటింగ్, ఆయన మెచ్చుకుంటున్నాడు. బలానమ్మకమైన మంచి దాసుడు. తర్వాత ఇంకా ఈజ్ అనౌన్సింగ్ ద రివార్డ్ ఫర్ హిమ్, ఆయనకు బహుమానమును ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని చెప్తాడు. సంతోషం ఉంది. తర్వాత లూకా 19కి వస్తే ఆ 10 కలిపినకి ఏమంటాడు? హ్యావ్ అథారిటీ ఓవర్ 10 cities అంటున్నాడు. మీరు 10 పట్టణాల మీద అధికారం ఇస్తాను. మిలెనియల్ కింగ్డంలో ఆ రీతిగా ఉన్నవారికి దేవుడు 10 పట్టణాల మీద అధికారం ఇస్తాడు. అట్లనే 5 పట్టణాలు 5 కలిపిన వానికి 5 పట్టణాలు ఇస్తాడు. అబండెన్స్ సెంటెన్స్ ఇది, సమృద్ధి ప్రవేశం, బలానమ్మకమైన మంచి దాసుడా. తర్వాత రెండు కలిగిన వాడిని చేశాడు. చూడండి 22వ వచనం, మత్తయి సువార్త 20:22. అయ్యా అయ్యుగాక
తలాంతులు సంపాదించుకునని చెప్పాను. ఈయన కూడా సంపాదించాడు, 2 ఇచ్చాడు, 2 కలిపాడు. 100% సక్సెస్ఫుల్. అతని సోమరి కాదు, ఇండస్ట్రియస్గా ఉన్నాడు, స్లాత్ఫుల్నెస్ లేదు, పని చేశాడు, ఆయన కలిపాడు. అయితే ప్రభు అతన్ని అభినందిస్తున్నాడు. అక్కడ కూడా ఏమంటున్నాడు? వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటుంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు. మనకు చాలామంది రూలర్షిప్, అధికారం కలవాలి, అధికారం, ఇతరుల మీద రాజ్యం చేయాలి, ఇతరులను పరిపాలించాలి, అనేక విషయం మన కంట్రోల్లో ఉండాలనుకుంటాం. కానీ మన కృషితో అధికారం సంపాదించుకుంటే అది నిజమైనది కాదు. దేవుడిచ్చే అధికారం ఉండాలి, దేవుడు ఇవ్వాలి. అధికారం కానీ పరిపాలన కానీ ఏదైనా కూడా పొజిషన్ దేవుడు ఇవ్వాలి. మనం సంపాదించుకుంటే అది సరైనది కాదు. తర్వాత ఇప్పుడు 3వ వ్యక్తి వస్తున్నాడు, 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి అయ్యా, అయ్యా, నీవు విత్తిన నువ్వు విత్తిన చోట చోట విత్తని చోట కోయవాడు, విత్తని చోట కొయ్యవాడవును, చల్లని చోట చల్లని చోట పంటను కఠినుడవని నేను చూసారా? యజమానుని తప్పు పట్టిస్తున్నాడు. ఈజ్ అ ఫాల్ట్ ఫైండర్. యజమానుని నేరం మోపుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు విత్తని చోట కోయవాడవు, ఇంకా చల్లని చోట పంటను కూర్చుకొని వాడవు అని. ఏమంట? ఐ వాజ్ అఫ్రైడ్. వర్స్ 25. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాడు. ఇదిగో నీది, తీసుకొని పొమ్మని చెప్పాడు. డిస్రెస్పెక్ట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ట్ ఫైండర్. యజమానుని నేరం మోపుతున్నాడు. అంటే ప్రభువును నేరం మోపుతాం. చాలామంది మనం ప్రభునే నేరాలు మోపుతాం. తర్వాత ఇంకేం చేస్తాం? ఫాల్స్ ఫియర్. నేను భయపడ్డాను. నీకు నేను భయపడ్డాను. ఎందుకు? నువ్వు విత్తని చోట కోస్తావు, చల్లని చోట కూర్చుకుంటావు, కనుక నేను భయపడ్డాను. ఇది ఫాల్స్ ఫియర్. ఇది సరి అయిన భయం కాదు. నిజముగా భయం ఉంటే యజమానుడు చెప్పిన వాడిని విధేయత చూపిస్తాడు. సో ఇట్స్ ఫాల్స్ ఫియర్. చాలామంది ఈ దినాల్లో ఫాల్స్ ఫియర్లో ఉంటారు. ఏమి చేయరు, భయపడ్డాను. దట్స్ నాట్ రైట్. ఫియర్ ఫర్ రైట్ థింగ్స్. డోంట్ ఫాల్ ఏ ప్రే ఫర్ ఫాల్స్ ఫియర్. తర్వాత డిస్రెస్పెక్ట్. డిజానరింగ్ ఈజ్ మాస్టర్. యజమానుని బైబిల్ ఏం చెప్తుంది? ఆనర్ యువర్ మాస్టర్. యాక్ట్ చాప్టర్ ఎఫెసియన్స్ చాప్టర్ 6లో ఉంది, కొలోషియన్స్ చాప్టర్ 3లో ఉంటుంది, మన 1 తిమోతిలో కూడా ఉంటుంది. యజమానులకు మనము గౌరవించాలి. ఒకవేళ మన తోటి సహోదరులైన సంఘంలో ఉన్న పెద్దలు కూడా మనకు కంపెనీలో కానీ కాలేజీలో కానీ టీచర్గా కానీ లెక్చర్గా ఉంటే వారికి మనం రెస్పెక్ట్ చూపించాలి. వి మస్ట్ ఆనర్ అవర్ మాస్టర్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అందుకొరకు ఏమంటున్నాడు యజమానుడు? చూడండి. ఈజ్ లార్డ్ ఆన్సర్డ్ అండ్ సెడ్, వర్స్ 26. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరిమైన చెడ్డ దాసుడు. అక్కడ వాళ్ళనే మన ఇద్దరిని వెల్ డన్ గుడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డ దాసుడు. కనుక మనం ఏ వర్గానికి చెందిన వారు? టు విచ్ కేటగిరీ యూ బిలాంగ్? టు విచ్ కేటగిరీ am I belong? What can the Lord say to me this afternoon? ఈ దినం ప్రభు నువ్వు వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడా? దట్ యూ స్లాత్ఫుల్ ఈవెల్ వికెడ్ సర్వెంట్ అంటాడా? చెడ్డ దాసుడు అని, సోమరి అయినా చెడ్డ దాసుడు అంటాడా? చూసుకుంటాం, మనం పరీక్షించుకుంటాం. కనుక మనం కలిపే ప్రక్రియలో ఉండాలా, విస్తరించే ప్రక్రియలో ఉండాలా. డార్మెంట్గా ఉండకూడదు, కలపకుండా ఉండకూడదు. సమయాన్ని, తలాంతును, బలాన్ని వృధా చేయకూడదు. తర్వాత ఇంకేమంటున్నాడు ప్రభు చెప్తూ? ఇక్కడ యజమానుడు అంటున్నాడు ఏమని? నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని
నువ్వు ఎరుగుదువు కదా, ఎరిగినావు కదా, నువ్వు నిజమే, నువ్వు అన్న మాట నువ్వు నిజమైన నా విషయంలో సరి అయిన ఉండవచ్చు. అయినా నువ్వు చేయాల్సింది ఏంటి? అట్లయితే నువ్వు నా సొమ్మును సౌకారుల యొద్ద అండి, ఎక్స్చేంజర్స్ ఆఫ్ మనీ, సావుకారులు, వ్యాపారం, బ్యాంకు, ఎక్స్చేంజర్స్ ఆఫ్ మనీ, అక్కడికి నువ్వు వెళ్ళి దాన్ని ఇన్వెస్ట్ చేయాల్సింది. లాఫుల్గా మనం పోస్టల్ అకౌంట్లో పెట్టినా, బ్యాంక్ అకౌంట్లో పెట్టినా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పెట్టినా తప్పు లేదు, దాన్ని విస్తరించుకోవడం తప్పు లేదు. కానీ సరిగా చేయాలి, సరిగా దాన్ని మనం వాడుకోవాలి. డబ్బు అయితే ఇక్కడ అంటున్నా అట్లనే యూ కూడా గోన్ టు ఎక్స్చేంజర్స్ ఆఫ్ మనీ అండ్ ఇన్వెస్టెడ్ మై మనీ వాట్ ఐ హావ్ గివెన్ టు యూ దట్ వన్ టాలెంట్. కానీ అది కూడా చేయలేదు. వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకునేవాని కదా చెప్పి తలాంతు తీసేయి, 10 తలాంతులు గనవానికి కనుక ఉన్నవానికి అధికంగా దేవుడు ఇస్తాడట, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తాడు. ఎందుకంట? కారణం ఏంటి? దేవుడు పక్షపాత. ఉన్నవానికి ఎందుకు ఇవ్వాలండి? ఆయనకి చాలా ఉంది కదా, లేనివానికి ఇవ్వాలి కదా. అంటే ఇచ్చినవాడు నమ్మకంగా లేడు, కలపట్లేదు, సోమరిగా ఉన్నాడు, స్లాత్ఫుల్గా ఉన్నాడు, యజమానుని నిందిస్తున్నాడు, తప్పులు పడుతున్నాడు, అందువలన వాడు యోగ్యుడు కాదు. కనుక క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాస జీవితం కూడా మనం చూస్తుంటాం, ఉన్నవారికి అధికంగా దేవుడు ఇస్తాడు. ఎందుకు? వారు నమ్మకంగా ఉన్నారు. లేని వాళ్ళకన్నా ఉన్నది కూడా ఉన్న కొద్దిని కూడా తీసేస్తారు, అందుకో నమ్మకంగా లేరు. కనుక ప్రియుల నమ్మకత్వం ఉండాలి, జాగ్రత్త ఉండాలి, స్లాత్ఫుల్గా ఉండకూడదు. దేవుని ఇచ్చిన తలాంతును సరిగా వాడుకోవాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుని సేవలో మనం దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. కనుక ఉన్నవానికి తీసేసేస్తాడు, ఇంకా ఇస్తాడు ప్రభు, లేని వానికి ఉన్నది కూడా తీసేస్తాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు ఇక్కడ? పనిష్మెంట్. అజాగ్రత్తగా ఉంటే పనిష్మెంట్ వస్తుంది. చివరి వచనం చదవండి 20. పనికి మాలిన ఆ దాసుని వెలుగు పట్టి చీకటిలోనికి త్రోసివేయడి. అప్పుడు ఏడుపు పండ్లు కొరుకులు ఉంటాయి. ఎందుకు? కలపలేదు కదా, జాగరూకుడిగా లేదు కదా. ఇటువంటి వారికి ఆ దేవుని రాజ్యంలో సమృద్ధి ప్రవేశం ఉండదు. ఆ 1000 ఏళ్ల పరిపాలనతో ఎటువంటి సంబంధం ఉండదు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో బయట ఉంటారు, చీకట్లో ఉంటారు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, ఓవర్కమర్స్, జాగరూకులుగా ఉన్నవారు, కలిపేవారు, వారికి మాత్రం అబండెన్స్ అంటారు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. కనుక తర్వాత లూక్ చాప్టర్ 19 ఆ ప్యాసేజ్ కూడా మీరు చదువుకోండి, ఇంకా అధికంగా ధ్యానించండి. మనము కలిపేవారంగా ఉండాలి, అమర్చుకునే వారిగా ఉండాలి, మల్టిప్లికేషన్ లెవెల్కి వచ్చేవారిగా ఉండాలి. దేవుని రాజ్యంలోనికి సమృద్ధి ప్రవేశం. ఇప్పుడు చూడండి, మనం ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నంకి వస్తుంటే ఎట్లా ఉంటుంది? మీ రోడ్లన్నీ క్లీన్ అయిపోతాయి. ఎయిర్పోర్ట్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది, 21 గన్ సెల్యూట్ ఉంటుంది, అన్ని చోట్ల ఆర్చర్స్ ఉంటాయి. ఎందుకు? ఆయన ఒక అధికారి, ఆయన ఆ స్థాయికి ఎదిగాడు. లోకస్ ఆయనకు ప్రవేశం ఉంది, సామాన్యకు ఆ ప్రవేశం ఉండదు. అట్లే దేవుని రాజ్యంలో కూడా స్తోమత కొలది ప్రవేశం ఉంది. మనం ఏ రీతిగా మన కర్తవ్యాలు, మన యొక్క క్యారెక్టర్ మనం మలుచుకుంటామో దానిని బట్టి సమృద్ధి ప్రవేశం దేవుని రాజ్యంలో ఉంటుంది. కానీ కొంతమంది మరణించినప్పుడు చెప్తారు, పరలోకం తెరవబడ్డది, నాకు దేవతలు కనబడ్డారు, ప్రభు సింహాసనం మీద కూర్చున్నట్టున్నాడు, పిలుస్తున్నాడని చెప్తారు. వాస్తవం. కొంతమంది, నాకు ఒక అనుభవం కలిగింది. నేను కాసిపేటలో ఉన్నప్పుడు ఒక పెద్ద అమ్మ గారు ఉండేది, అందరము సంఘానికి తల్లి అనేవాళ్ళం. ఆమె
ఆగస్ట్ 15 మార్నింగ్ 3 o'clock నాకు మెసేజ్ పంపింది. అప్పుడు ఫోన్లు లేవు, గేట్ అంతా లాక్ చేసింది. వాళ్ళ మనమడు గేట్ దొరికి వచ్చి మా తలుపుని కొట్టాడు. కొట్టి మా నాన్నమ్మ చివరి దశలో ఉంది, మేము నన్ను పిలుస్తుంది, వచ్చి ప్రార్థన చేయమంటుంది అన్నాడు. నేను పెందలుగా వెళ్ళాను, వెంటనే ఆమె పడుకొని ఉంది. అయ్యా, ఆ రాత్రి వరకు ఆమెను సొంతగా భోజనం వండుకుంది, భోజనం తిన్నదట. పడుకొని ఏం చెప్తుంది, ప్రభు నన్ను పిలుస్తున్నాడు. చాలా ప్రార్థన భక్తురాలు. పరలోకం తెరవబడింది, ప్రభు నేను సింహాసనం కూర్చున్నాడు, తెల్ల బట్టలుతున్నాడు, దేవుని దూతలు తెల్లగా ఉన్నారు, నన్ను ఆహ్వానిస్తున్నారు. అయ్యా, నా కొరకు ఒకసారి మీరు నూనె రాసి ప్రార్థన చేయండి, నేను వెళ్ళిపోతున్నానని. నేను నూనె వేసి ప్రార్థన చేస్తున్నాను, కానీ అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూశాను ఏమవుతుందని. తప్పేం లేదు, ఎక్కడైనా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని ఉందా బైబిల్లో? చెప్పండి, ఎక్కడైనా ఉందా? లేదు. కానీ మేము ఎందుకు మూసుకుంటాం అంటే ఏకాగ్రత ఉండాలని మూసుకుంటాం, మూసుకోదని కాదు. కానీ ఏమి జరుగుతుందామె ప్రభు పిలుస్తున్నాడు అంటుంది, చూశాను. అట్లా నేను ప్రార్థించి ఆమెననేసరికి కన్ను మూసేసింది, అయిపోయింది, నెమ్మదిగా పోయింది. ఏడుపు లేదు. కొంతమంది ఏడుస్తారు, అయ్యో వెళ్ళిపోతున్నా నాకు ఇష్టం లేదంటారు. కొంతమంది నేను చూశాను, ఎంటికలు పెరుక్కుంటారు, తలలు గొడగొట్టుకుంటారు, మరణం అంటే ఇష్టం ఉండదు. ఆ స్త్రీ, ఆ అమ్మగారు వెళ్ళిపోయింది, సమృద్ధి ప్రవేశం. కనుక కలుపుకుంటున్నామా విశ్వాసానికి ఆ 7 సద్గుణాలను, ట్రేట్స్, స్పిరిచువల్ వర్చ్యూస్, గ్రేసెస్ మనం కలుపుకుంటూ ఆ సమృద్ధి ప్రవేశంలో మనము ప్రవేశించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంగా చదువుకోండి ఆ భాగం, లూకాసు 19 కూడా ఆ చెప్పిన భాగం ఇంకా చదువుకోండి, ఇంకా ధ్యానించండి. మీకు ఇంకా దేవుడికి అధికంగా బోధించవచ్చు, నాకంటే ఎక్కువ. దేవుడు పక్షపాతి కాదు, ఏది లిమిట్ చేయలేము. నాకే అన్నీ వచ్చాయని నేను చెప్పలేను, మీకు కూడా ఇంకా అధికంగా దేవుడు బయలుపరచవచ్చు. ప్రార్థన చేసుకుంటాను. ప్లీజ్ దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మూర్తి అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత సుధాకర్ అన్న వచ్చి ప్రకటనలు చేస్తారు. రండి, మూర్తి అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అన్న రండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, నీ అపారమైన ప్రేమను బట్టి నీకు అర్పించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ దివ్య వాక్యాన్ని మాకు బోధించి ప్రభు మంచి బోధకుడిగా మాట్లాడిన రీతిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, అర్పించుకుంటున్నాం. ప్రభు దేవా, సియోను సంఘం తండ్రి 22 సంవత్సరాలు తండ్రి ప్రభా గడిచిన కాలమంతా కూడా కాపాడి నీ రెక్కల కింద దాచినందుక నీ కొందనాలు. ప్రత్యేకంగా మా జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో ఏది లోపమైపోయిందో దాన్ని మాకు గమనించి దాన్ని సరిచేసుకోవటాకై రెండవ పేతురు పత్రిక 2 మొదటి అధ్యాయంలో 11 వచనాలు దాంట్లో మాకు తేటతెల్లగా చూపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ అర్పించుకుంటున్నాం. దేవా, అవును ప్రభా, మేము తండ్రి అమర్చుకొని దేవా తండ్రి అభివృద్ధి పొంది దేవా తండ్రి ఆ యొక్క ఇవ్వబోతున్నటువంటి ఆ రాజ్యంలో సమృద్ధమైనటువంటి ప్రభా పరిషత్ దేవా తండ్రి దాంట్లో చేరాలనేది మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అదే రీతిగా తండ్రి, మేము ఏ రీతిగా విశ్వాసంతో పాటు ఆ యొక్క ప్రభు మంచి గుణాలు కలిగి ఉండాలో 7 గుణాలను కూడా మాకు చూపించారు. దేవా తండ్రి, దేంట్లో మేము తప్పి ఉన్నామో తండ్రి మాకు జ్ఞాపకం చేశారు. దేవా తండ్రి అవును ప్రభు, దేవా తండ్రి ప్రేమను చూపించి మాకు తండ్రి తన సొంత ప్రేమని ఒకరినొకరు ఏ రీతిగా ప్రేమించుకోవాలో మాకు నేర్పారు.
తండ్రి దాంట్లో తప్పిపోయినామని ఒప్పుకుంటున్నాం తండ్రి. గల్తీలు రాసిన పత్రిక 4:15 ప్రత్యేకంగా ఒకరినొకరు భక్షించుకునే స్థితి, ఒకరికొకరు ప్రభు ప్రేమించటం మానేసి భక్షించుకుని విరోధంగా ఉన్నటువంటి మాటలు ప్రభా మా జీవితాల్లో ఉండకూడదని మాకు జ్ఞాపకం చేశారు. ప్రభు కరుణించండి ప్రభా, మమ్మల్ని కట్టండి తండ్రి. ఇటు రీతిగా ప్రభు మేము ఉంటే సంఘంలో ఏ రీతిగా అభివృద్ధి పొందుతుంది, ఏ రీతిగా మేము సమకూర్చగలుగుతాం, ఆ సద్గుణాలు క్రీస్తు కలిగిన ఆ గుణాలు మాలో ఏ రీతిగా ఉండగలుగుతాయి ప్రభా. కాబట్టి మమ్మల్ని సరిచేసి ప్రభా ఈ నూతన సంవత్సరంలో దేవతండ్రి ప్రవేశించక ముందు మా జీవితాలు ప్రభా మీకు సమర్పించుకొని మా లోటును మీ నుంచి పొందటానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మధ్యాహ్న కాలంలో దేవిచ్చిన తలాంతులను బట్టి నీ కొందనాలు. అవును ప్రభు, దేవా తండ్రి, ఎవరు సామర్థ్యం కొలిది వారికి తలాంతులు ఇస్తానన్నావు. మా జీవితాల్లో ఏదైతే మాకు తలాంతులు ఇచ్చావో దాన్ని అడగలేటువంటి వారికి ఉన్నాం. దేవా తండ్రి, అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి మమ్మల్ని తప్పించండి దేవా. అందరికీ కూడా సమానంగా ఇచ్చే దేవుడు నువ్వు దేవా. రక్షణ పొందిన ప్రతి వారికి కూడా నీ యొక్క తలాంతులు ఇచ్చే దేవుడిగా ఉన్నావు. ఏదో ఒకటి ప్రభు అనుగ్రహించే దేవుడిగా ఉన్నావు. కాబట్టి ప్రభు సామర్థ్యం కొలది ఇచ్చావు. అది తండ్రి మేము ఎరుగని వారమై జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ దాసురాండ్రుగా దేవా తండ్రి సంఘంలో చేర్చావు, నీ రక్తంతో కొనుక్కున్నావు దేవా తండ్రి. కాబట్టి ప్రభు దేవ తండ్రి మంచి ప్రభా పరిస్థితి దేవ తండ్రి బలా మంచి దాసుడా అన్న రీతిగా మా జీవితంలో అటువంటి అది ఆ బిరుదు పొందటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ దాచిపెట్టి ఉన్నాము దేవా తండ్రి, పరిచర్య సరిగ్గా చేయలేకపోయాము, మా సమయాన్ని దొంగిలించాము దేవ తండ్రి. మా యొక్క ధనాన్ని ప్రభా పరిచయం నీకోకుండా ఉంచుకున్నాము. ఆ యొక్క ప్రభు ఒక తలాంతులు కలిగిన వాడు ఏ రీతిగా భూమిలో వ్యాపారం చేయకుండా కప్పెట్టున్నాడు, అటువంటి స్థితి ప్రభా తప్పించండి ప్రభు, కరుణించండి దయాల ప్రభా. నువ్వు రాబోతున్నావు దేవా, మమ్మల్ని అందరినీ కూడా మా సమయాన్ని గురించి అడిగేవాడు ఉన్న లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ప్రభు కనికరించు దేవా. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ సమకూర్చడానికి ఈ యొక్క ఉద్దేశాలు ఈ 2022వ సంవత్సరం మాకు అనుగ్రహించారు ప్రభు. మా అందరితో మాట్లాడారు. కాబట్టి ప్రభు దేవా, చెడ్డ దాసుడిగా కాకుండా మంచి దాసుడిగా పనిచేయటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా ఓటమిని జీవితంలో ఒప్పుకుంటున్నాం. మా యొక్క ప్రభు దేవతండ్రి ఆ గుడ్డుబారుతనాన్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నిష్ఫలులుగా ఉండకూడదని ఈ వాక్యం సెలవిచ్చావు దేవా. దేవతండ్రి మా సోమర్థనాన్ని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మొన్న అర్పించుకుంటూ దేవా తండ్రి నీ వాక్యంతో మాతో అందరితో మాట్లాడేందుకై స్తుతులు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా దేవా తండ్రి ఈ సీయోను సంఘం దేవా తండ్రి నీ దాసుడు దేవా తండ్రి ప్రభా పరిశుద్ధ దేవా తండ్రి మా ప్రియుడు మోసెస్ గారు తండ్రి, ఆయనతో కలిసి మా ప్రియ సోదరుడు దేవ యవనస్తుడు తండ్రి తిమోతి గారు తండ్రి, అదే రీతిగా ఆయనకి ఇచ్చినటువంటి పెద్దలు దేవా తండ్రి ప్రభా పరిశుద్ధ జోసఫ్ గారు, ఐజాక్ తండ్రి, ఇంకా సంఘం అంతా కూడా కలిసి ప్రభా ఈ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి సహాయం చేయండి దేవా తండ్రి. మీరు ఇచ్చిన తలాంతులు ప్రభా ఎఫెసీ పత్రిక 4:5 చెప్పిన రీతిగా ప్రభా పరిశుద్ధ దేవా తండ్రి సంఘ క్షేమము పొందాలి ప్రభు. కాబట్టి ప్రభు అంచేతనే అనేక మంది మాకు ఇచ్చారు. కాబట్టి ప్రభు రాబో సమయంలో ఈ సంఘం అంతకంతకు అభివృద్ధి పొంది వేరుపారి ప్రభు స్థిరపరచబట్టకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన వారిని బట్టి నీ కొందనాలు దేవా తండ్రి. అందరూ ఏక మనసుతో కలిసి పనిచేసి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా చేయమని వేడుకుంటూ దేవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరోసారి తండ్రి నిన్ను స్తుతిస్తూ అర్పించుకుంటూ ఈ సందర్భంగా అనేక మంది దాసులు వచ్చారు ఆయా సంఘాల నుంచి. వారికితో పాటు మాకు కూడా నేర్పిన ఈ పాఠాలను బట్టి అర్పించుకుంటూ మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని సరిచేసి బాగు చేయమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికీ ఈ సంఘానికి ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్.
అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. పొద్దున్నుంచి అనేకమైనటువంటి విషయాలు దేవుడు తన దాసుని ద్వారా మనకి బోధించడం అనేది జరిగింది. విన్నటువంటి మాటలు మనసులో భద్రం చేసుకొని మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలను కట్టుకోవాలి. వ్యక్తిగతంగా ఎలాగ ఉండాలి, సంఘంలో మనం ఎలాగ ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధం చేసుకోవాలి అనేవన్నీ కూడా చాలా స్పష్టంగా దేవుడు మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి వాటన్నిటి మీద ధ్యానం చేసుకుంటూ సంతోషంగా ముందున్నటువంటి దినాల్లో కలిసిమెలిసి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళి దేవుని యొక్క నామానికి మహిమ, పరిశుద్ధుల మధ్యలో ఆశీర్వాదం తీసుకువచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండేలాగానే దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. తర్వాత మనకి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి గమనించండి. రేపు అక్కడ సియోన్ ప్రార్థనా మందిరంలో 9:30 గంటలకి ఆరాధన ఉంటుంది. సహోదరుడు జాన్ స్టువర్ట్ గారే ఉంటారు. ఆరాధన కూడిక 9:30కి రేపు ఉదయం. తర్వాత రేపు మధ్యాహ్నం 2:30 లేదంటే 2:45 ఆ ప్రాంతంలో కంబైన్డ్ యూత్ మీటింగ్ అనే రిక్వెస్ట్ చేశాం. మనకి బ్రాంచెస్లో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా వస్తే ఒక 1 అవర్ కంబైన్డ్ యూత్ మీటింగ్ లాగా సహోదరుడు ఆయన జాన్ స్టువర్ట్ గారే తీసుకుంటారు. కాబట్టి మీ బ్రాంచెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత త్వరగా మా యొక్క అక్కడ ఆరాధనా కార్యక్రమాన్ని ముగించుకొని పంపించగలిగితే అంత త్వరగా మీరు పంపించండి. త్వరగా పంపిస్తే త్వరగా ప్రారంభం చేయటం జరుగుద్ది, త్వరగా ముగించడం జరుగుద్ది. కారణం ఏంటంటే రేపు సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ పెందుర్తిలో ప్రత్యేక కూడిక ఉంది. వీటన్నిటినీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి రేపు 2:30, 2:45 ఆ ప్రాంతంలో కంబైన్డ్ యూత్ మీటింగ్ సియోన్ ప్రార్థనా మందిరంలో జరుగుతుంది. సహోదరుడు జాన్ స్టువర్ట్ గారు మాట్లాడతారు. రేపు సాయంత్రం 6:30 మనకి పెందుర్తిలో ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయటం అనేది జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. కాబట్టి అక్కడికి రాగలిగిన వాళ్ళందరినీ ఆయన ఆహ్వానించారు. దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా మన సహోదరుడు జాన్ స్టువర్ట్ గారే ఉంటారు. తర్వాత దేవుని చిత్తమైతే ఆదివారం అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ 7:30కి సహోదరుడు జాన్ స్టువర్ట్ గారు ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన గురించి, ఆయన పరిచర్య గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. సహోదరి ఒక్కళ్ళనే ఆయన విడిచిపెట్టి వచ్చాడు ఇక్కడికి, మనం రిక్వెస్ట్ చేసాం. కాబట్టి ఇది రేపటి కార్యక్రమాలు. తర్వాత ఆగస్టు నెల అంటే 8వ నెల 8వ తారీఖు అంటే సెకండ్ సాటర్డే పడింది. సెకండ్ సాటర్డేనే ప్రత్యేక కూడికలు మనం పెట్టుకునే మనకి ఆ విధమైన క్రమం మనం నేర్చుకున్నాం. ఆ ప్రత్యేకమైనటువంటి కూడిక వేపగుంటలో జరుగుద్ది. ఆగస్టు 8వ తారీఖున ప్రత్యేకమైనటువంటి కూడిక వేపగుంటలో ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది. దయచేసి ఇప్పుడు బ్రాంచెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నారు. దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. అది ఆగస్టు 15 దేవుని చిత్తమైతే యూత్ రిట్రీట్ మనం హెబ్రోన్లో మనం అడిగాం. ఎవరినైనా ఒక బ్రదర్ని పంపిస్తామని చెప్పారు. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. మరి ఆయన ఆ రోజున మాత్రం యూత్ రిట్రీట్ మనకు జరుగుతుంది ఆగస్టు 15. వాటిని గురించి ప్రార్థన చేయండి. తర్వాత పెందుర్తిలో అక్టోబర్ నెలలో యానివర్సరీ ఉంది బ్రదర్ గారు. అక్టోబరు డేటు ఎప్పుడు చెప్పండి, కూర్చునే చెప్పండి, పర్లేదు. 10th అక్టోబర్ అంతే. నవంబర్ గోపాలరాయుడిపేటలో ఉంది తమ్ముడు, అంతేనా? ఏ తారీఖు అది? 11th. గుర్తుపెట్టి ఇవన్నీ ప్రార్థనా అంశాలు. ఆగస్టు 8వ తారీఖున ప్రత్యేక కూడిక వేపగుంట. సెప్టెంబర్ ఏమీ లేదు. అక్టోబర్ 10వ తారీఖున పెందుర్తిలో యానివర్సరీ. అక్టోబర్ 3వ తారీఖున మీది. సెప్టెంబర్ 3వ తారీఖు చెప్పండి, క్లియర్గా చెప్పండి. అక్టోబర్ 2న ఏమిటి మీరు చెప్పేది? ప్రత్యేకమైన కూడిక. మరి అది కాదు, మరి పెందుర్తి యానివర్సరీ చెప్పారు. అక్టోబర్లో ఉందన్నారు. 2 ఉన్నాయి.
చేద్దాం అది డేట్స్ మేము మరీ దగ్గర అయితే కొంచెం కష్టం అవుతుంది. అందుకని అక్టోబర్లో 2 యానివర్సరీలు ఉన్నాయి. ఒకటి మిర్తి వలస 3వ తారీఖున, 10వ తారీఖునేమో పెందుర్తి. కాబట్టి ఈ రెండింటిని గురించి కూడా ప్రార్థన చేయండి. సెప్టెంబర్లో ఏమీ లేవు. నవంబర్ ఎక్కడ మనకి సియోన్లో జరుగుద్ది అది. అదొకటి ఉంది. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు హాలిడేకి సిస్టర్స్ కూడిక రిట్రీట్ లాంటిది అక్కడ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనం అట్లాగే పెట్టుకుంటుంటాం. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. అక్టోబర్ 2, అక్టోబర్ 3, మరి అక్టోబర్ 10 ఆ నెలలో కొంచెం సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రార్థన చేయండి. నవంబర్ 11వ తారీఖున జిఆర్పేటలో ఉదయం 10 గంటలకి ప్రత్యేకమైన కూడిక మనం కలిగి ఉంటాం. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా ప్రార్థన చేయండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన బ్రాంచి సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు ఒక 5 నిమిషాలు దయచేసి ఉండండి. ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడుకోవడానికి వీలవుద్ది. ఉంటారా? అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. జోసఫ్ గారు మీరు రండి, రావాలా? ప్రార్థన చేయండి. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన సత్యమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పూజించిన నామం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సహాయపడుతున్నాం ప్రభు. మా తండ్రి నా యొక్క దినాన్ని ప్రభావ ధర్మశీల కుడిగా ప్రభావ మా తండ్రి మీకు ప్రభుత్వ కలిసి ప్రభావ మా తండ్రి మీకు సన్నిధిలో సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి జ్ఞాన ప్రభావ వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ సహాయపడుతున్నాం. లాస్ట్ ప్రభావ మా తండ్రి నన్ను లాస్ట్ వాటి ప్రభావం మనకి నడిపించి నన్ను ప్రభావం ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానన్నా. మీ ప్రభావం మా తండ్రి మీరు తెలుపబడినటువంటి విషయాలన్నీ కూడా ప్రభావ మా హృదయంలో ప్రభావం భద్రపరుచుకొని దాని ప్రకారంగా ప్రభావం నడుచుకుంటూ చూపించండి. ప్రభావ మా తండ్రి గ్రామీణ సమయంలో కూడా మీరు సహాయపడిన దానికి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభావ మందిరం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి డిస్కస్ కొరకు ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, శరీరాన్ని కావాల్సిన ఆరోగ్యాన్ని బాగా చెప్పి దయచేయండి. యేసు ప్రభువు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించట్టు పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు దయచేసి సిస్టర్స్ ముందు వెళ్ళండి. ఇక్కడే ఇచ్చేస్తారా?